హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు డెసిమల్ నెంబర్స్ దశాంశ సంఖ్యలు ఇచ్చినప్పుడు బాడ్మాస్ రూల్ను ఉపయోగించి ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో నేర్చుకుందాం. ముందుగా క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. ఏమి ఇచ్చిండు? సింప్లిఫై 9.6 ఇంటూ 3.6 డివైడెడ్ బై 7.2 ప్లస్ 10.8 ఆఫ్ 1/18 మైనస్ 1/10 ఇచ్చిండు. ఇప్పుడు ప్రాబ్లం మళ్ళొకసారి చూడండి. ఒకసారి 9.6 ఇచ్చిండు ఇంటూ 3.6 డివైడెడ్ బై 7.2 ప్లస్ 10.8 ఆఫ్ 1/18 మైనస్ 1/10. ఇందులో ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి గమనించండి. ఇక్కడ హాఫ్ ఉంది, డివిజన్, సో ఫస్ట్ హాఫ్, నెక్స్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఇది అడిషన్, చివరి సబ్ట్రాక్షన్. సో 5 ఆపరేషన్స్ సాల్వ్ చేయాలి మనం. సో మనం అప్లై చేయాల్సినటువంటి రూల్ బాడ్మాస్ రూల్ కాబట్టి ఇందులో బ్రాకెట్ ఏం లేదు. సో నెక్స్ట్ ఇది హాఫ్ ఉంది, హాఫ్ మీన్స్ మల్టిప్లై. సో మీరు రిమైనింగ్ అలాగే రాసుకుంటాం. సో 9.6 ఇంటూ 3.6 డివైడెడ్ బై 7.2 ప్లస్ 10.8 ఇంటూ 1/18 మైనస్ 1/10. ఓకే, ఇప్పుడు 18 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాం దీన్ని. 18 టేబుల్లో క్యాన్సిల్ చేసి 18 1 జా 18, 0.6 జా 0.6. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఇప్పుడు హాఫ్ అయిపోయింది, నెక్స్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ ఇక్కడ ఉంది ఈ రెండింటికి. సో 9.6 ఇంటూ 3.6 బై 7.2. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 36/72 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే డెసిమల్ నెంబర్ ఒక 1 డిజిట్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్లో కూడా 36/72 అనుకోవచ్చు. ప్లస్ 0.6 మైనస్ 1/10 ఉంది. 1/10 ఏం రాయొచ్చు మనం? 0.1 రాయొచ్చు, 0.1. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 36/72 అనుకున్నట్టయితే డబల్ అవుతుంది, డబల్. సో 2తో డివైడ్ చేస్తే 4.8. సో 4.8 ప్లస్ సెకండ్ వచ్చేసి 0.6 మైనస్ 0.1. నెక్స్ట్ దీస్ 2 ఆర్ ద పాజిటివ్ నెంబర్స్, దిస్ వన్ ఇస్ ద నెగటివ్. కాబట్టి ఈ రెండు పాజిటివ్ యాడ్ చేస్తున్నాం. సో దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 5.4 మైనస్ 0.1. 5.4లోకి వెళ్ళి 0.1 మైనస్ చేయండి. సో 5.3. సో ద ఆన్సర్ ఈజ్ 5.3 అవుతుంది. ఏ విధంగా సాల్వ్ చేసినా మనకి ఫస్ట్ హాఫ్ అంటే ఇక్కడ డివిజన్ చేస్తున్నాం. డెసిమల్ నెంబర్ ఉంది కాబట్టి 0.6 వచ్చింది. ఇక్కడ 3.6 డివైడెడ్ బై 7.2 అంటే 36/72 అనుకోవచ్చు, డబల్ అవుతుంది. మళ్ళీ డివైడ్ చేస్తే 4.8 ప్లస్ 0.6 మైనస్ 0.1. ఈ రెండు అడిషన్ చేస్తే 5.4 వచ్చినటువంటి దాని నుంచి 0.1 మైనస్ చేస్తే 5.3. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ రెండో ప్రాబ్లం చూద్దాం. సింప్లిఫై. ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. స్క్వేర్ బ్రాకెట్ 0.9 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 2.3 మైనస్ 3.2 మైనస్ స్మాల్ బ్రాకెట్, ఇక్కడ స్మాల్ బ్రాకెట్ ఓపెన్ అయింది 7.1 మైనస్ 5.4 మైనస్ 3.5. ఇక్కడ 3 బ్రాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ డివిజన్ అయితే లేదు మనకి. ఓకే, అన్నీ కూడా సబ్ట్రాక్షన్ సింబల్స్ ఉన్నాయి. సో మనం అప్లై చేయాల్సినటువంటి రూల్ బాడ్మాస్. ఇందులో కూడా మనకి బ్రాకెట్స్ ఉన్నాయి. ఈ బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ స్మాల్ బ్రాకెట్, నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్, థర్డ్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్, మళ్ళీ స్మాల్ బ్రాకెట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏముంది? 7.1 మైనస్ 5.4 మైనస్ 3.5. సో ఈ స్మాల్ బ్రాకెట్లో కూడా 7.1 పాజిటివ్, ఇక్కడ రెండింటికి నెగటివ్ సింబల్ ఉంది కాబట్టి ఈ రెండింటిని సమ్ చేస్తాం. అంటే ఏమొస్తుంది? 7.1 మైనస్ దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 8.9. ఓకే, ఇప్పుడు 7.1లోకి వెళ్ళి 8.9 మైనస్ చేసి వస్తుంది మైనస్ 1.8 వస్తుంది, మైనస్ 1.8. ఓకే, ఇక్కడ వరకు బ్రాకెట్ ముందు ఏముంది? మైనస్ ఉంది. ఇక్కడ 3.2 మైనస్ 2.3. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మైనస్తో ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 2.3 మైనస్ 3.2 ప్లస్ 1.8 వచ్చేస్తుంది. ఇక్కడ స్మాల్ బ్రాకెట్ కంప్లీట్ అయింది. ఇంకా మనకి ఏముంది? 0.9 కూడా ఉంది స్క్వేర్ బ్రాకెట్లో కూడా. సో 0.9 అలాగే రాసుకుందాం. ఇక్కడ సింప్లిఫై చేద్దాం. 2.3 ప్లస్ ఉంది, 1.8 కూడా ప్లస్ ఉంది. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 4.1 మైనస్ 3.2. ఓకే, 0.9 మైనస్ 4.1 మైనస్ 3.2 డిఫరెన్స్ ఏమొస్తుంది? 0.9. కావాలంటే ఇక్కడ చూడండి. 4.1 మైనస్ 3.2 బారో 11 మైనస్ 2 9, 3 మైనస్ 0. సో మైనస్ 0.9 మైనస్ 0.9 మైనస్ 0.9 ఈక్వల్ టు 0. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ 0. ఓకే, ఈ విధంగా మనము డెసిమల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో ఈ వీడియో నందు నేర్చుకోవడం జరిగింది.